అధ్యక్ష సుదీర్ఘంగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా సభలో ఏ అంశంపై అయితే మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నామో అది కాకుండా అన్ని మాట్లాడారు. ఈరోజు షార్ట్ డిస్కషన్ మనకి అధ్యక్ష రిపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చైర్మన్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ ఎట్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అధ్యక్ష ఎందుకు అసలు మనం ఈరోజు దీని మీద ఈ రిపోర్ట్ మీద ఎంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ఈ దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష. ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నీళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సిందల్లా మాట్లాడారు. వాస్తవాలు ఈరోజు సభలో సస్పెండ్ అయిపోతారు, చర్చకు వస్తూ ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికం, సమాజం, భారతదేశం కూడా ఈరోజు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషామాషి వ్యవహారంలాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం అది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో, అంటే ఉదాహరణకు అధ్యక్ష మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష 2007లో శాంక్షన్ చేస్తే 2009లో మొదలు పెడితే దాదాపు 16,40,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా 10 టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని, దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు
కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం 38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి సమాజానికి కూడా ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు అధ్యక్ష, ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. ఈ దేశంలో బాక్రా నంగల్ కట్టారు అధ్యక్ష. ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్లో కట్టారు 51 సంవత్సరాల క్రితం. బాక్రా నంగల్ 62 సంవత్సరాల క్రితం కట్టారు. రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష 24 సంవత్సరాల క్రితం కట్టారు. తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష. హిరాకుండ్ మహానంది ఒడిశా రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష. అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించే కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి ఏమైంది అధ్యక్ష, ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు. అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకొని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, వారు మాట్లాడిన ఆద్యంతో అంతా నేను రాసుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనను ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష. లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష. కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్నే అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు కానీ కక్ష సాధింపు ధోరణులు కానీ మాట్లాడలేదు అధ్యక్ష. ఘోష్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా
లేకపోతే రిపోర్ట్ని దాచి ఉంచాలా, లేకపోతే రిపోర్ట్ దాచించి మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, రాజకీయపరమైనటువంటి దురుద్దేశపరమైనటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన, జరిగిన దోపిడీ పైన, జరిగిన నష్టం పైన సభ ఏం చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రిపోర్ట్ సభలో ఈరోజు పెట్టారు. అధ్యక్ష, పెట్టినటువంటి రిపోర్ట్ పైన ఉన్న అంశాలు మాట్లాడకుండా హరీష్ రావు గారు అనేక అంశాలు మాట్లాడారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే రకరకాలైనటువంటి అపవాదులు జస్టిస్ ఘోష్ గారు కూడా ఆపాదించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించిన అధికారుల పైన కూడా అనేక రకాలైన అపవాదులు ఆపాదించారు. అధ్యక్ష, నేను వారు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే రాజకీయం అన్నారు, ప్రభుత్వం మాట్లాడితే కక్ష సాధింపు ధోరణి అన్నారు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇస్తే ఆ అధికారులు మీరు కుమ్ముక్కయ్యారన్నారు, చివరికి జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే ఇది ఒక చెత్త రిపోర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు దేనికి ఒప్పుకుంటారు ఈ దేశంలో అని నేను అడుగుతున్నాను. మీరందరూ ఏమన్నా అతీతులా? మీరంతా ఏమన్నా అతీతులా? దేనికి మీరు సమాధానం చెప్తారు? మీరంతా ఏమన్నా దైవాంశ సంభూతులు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి సంబంధించిన సమాచారం ఈరోజు సభ ముందు పెడితే దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడినటువంటి